ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 79వ అధ్యాయము 8వ వచనంలో చూసుకుంటే, మేము బహుగా కృంగి ఉన్నాము, మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకము, నీ వాత్సల్యము త్వరగా మా అమ్ము నెద్దురు కన్నునిమ్మని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ దేవునికి మొర్ర పెడుతున్నారు. ఏ విధంగా అంటే, దేవుడు చెప్పు కాలం ఉన్నంత వరకు చెప్తూనే ఉన్నాడు, నా ప్రియులారా, నా ప్రజలారా, నా ఉపదేశమును జ్ఞాపకం చేసుకుని నా మాటలు మీరు వినండి, నేను చెప్పు మార్గములు మంచివి, నేను చెప్పినట్టు నడుచుకోండి అని ఇశ్రాయేల్కి ఒక తండ్రి కొడుకులకి చెప్పుతున్నట్టుగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు అనగా మనకి చాలా చక్కగా చెప్పి మనల్ని మంచి దారిలో నడిపించాలని అనుక్షణము ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా వినలేని ప్రజలకి శ్రమ అన్నట్టుగా ఇప్పుడు ఈరోజు శ్రమ అనుభవిస్తున్నటువంటి వీళ్ళు మొరపెట్టుకుంటున్నారు. ఏమనంటే, పూర్వ దోషములు జ్ఞాపకము చేసుకుని నువ్వు మా మీద